హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. మాక్సిమం అందరికీ ముందే కథ గురించి అవగాహన ఉంది కాబట్టి ఈసారి కథ గురించి చెప్పడం లేదు. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ స్ట్రైట్గా చెప్పాలంటే, మీరు అజయ్ దేవగన్ రైడ్ సినిమా చూడకుండా ఈ సినిమా చూస్తే పర్లేదనిపించొచ్చేమో, కానీ ఒకవేళ మీరు రైడ్ మూవీ ముందే చూసుంటే మిస్టర్ బచ్చన్ని పొరపాటును కూడా చూడకపోవడమే మంచిది. అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేతో బీసీ సెంటర్స్ని టార్గెట్ చేసి తీసినట్టుంది ఈ సినిమా. కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్, విలన్ ట్రాక్, హీరోయిన్ ట్రాక్ ఇలా విడివిడిగా క్యాల్కులేట్ చేసుకొని అన్నిటినీ కలిపి అతికించి కమర్షియల్ సినిమాగా తీసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ సీన్స్, భాగ్యశ్రీ లవ్ ట్రాక్, మంచి ఇంటర్వెల్ బ్యాంగ్. సెకండ్ హాఫ్లో సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ అపీరెన్స్, ఉజ్వల్ కుల్కర్ని ఎడిటింగ్, మికీజే మేయర్ సాంగ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ సినిమా నెగిటివ్ పాయింట్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినిమా క్లైమాక్స్ అవ్వకముందే ఆడియన్స్ లేచి బయటకు వస్తున్నారంటే సినిమా ఎలా ఉండి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఘోరం. ఈ సినిమా రిజల్ట్ చూశాకైనా హరీష్ శంకర్ ఇకనైనా రీమేక్ సినిమాలు ఆపేస్తాడని భావిస్తున్నాను. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.